హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అయితే ప్రేయర్ ఉంది. మేమైతే ప్రేయర్కి స్టార్ట్ అయిపోయాం. ఈ ఎలక్ట్రానిక్స్ పనిచేసిన చెప్పి బాగానే ఉంటాయి, కానీ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా పెద్దది అవుతుంది. పట్టుకెళ్ళి చేపించుకుని మళ్ళీ వచ్చే సామాన్లన్నీ కూడా చక్కగా సర్దుకొని ఈ రోజు ప్రార్థన పెట్టాల్సిన అయితే ఎదురుగుండెళ్ళే చర్చ ఎదురుగుండే ఇల్లు. ఇంకా నేను మా పిల్లలు చక్కగా సామాన్లన్నీ కూడా తెచ్చేసుకుని ఇంటికాడ పెట్టేసుకుని పాటలు వేసుకుని కూర్చున్నాము. ఈ పిల్లలు అయితే పాటలు చక్కగా చప్పట్లు కొడుతూ చక్కగా ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. మా ఓడు ప్రార్థనలో కొట్టడు, కానీ ఇప్పుడు మాత్రం దాని మీద ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు. మేమైతే ఇంకా చక్కగా అన్ని పెట్టేసుకుని రెడీగా విన్నాము. ప్రార్థన అయితే ప్రారంభించుకుని కొన్ని పాటలు పాడుకున్నాము. ఎప్పుడైతే మనం అత్యాశక్తితో చేస్తామో ఖచ్చితంగా ఏదో ఒక ఆటంకం జరుగుతుంది. నీతిమంతులను జ్ఞాపం చేసుకోవాలి. అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే, కింద భాగంలో భక్తిహీనుల పేరు కంపు కొడుతుంది. భక్తి వేరు, భక్తిహీనత. ప్రార్థన స్టార్ట్ అయ్యేటప్పటికి మధ్యలో వస్తాం. కొంతమంది భక్తిహీనత అంటే, కొంతమంది ప్రార్థన మధ్యలో వెళ్ళిపోతాం. అది భక్తిహీనత. భక్తి వేరు, భక్తిహీనత. అసహ్యత అంటే అందరూ తిట్టుకుంటారు. భక్తి వేరు, భక్తిహీనత వేరు. బైబిల్ చదివిస్తుంది, మరణము చూడక బ్రతుకున్నారు ఎవడు. అది ప్రశ్న జవాబా. ప్రశ్న ఎవడన్నా ఉండగలమండి? ఇక్కడ ఉన్నవారు అందరూ, అయ్యా నేను మరణాన్ని చూడండి, నా దగ్గరికి రాదన్న వాడు చేతులు ఎత్తాడు. ఈ మరణం టైంతో పని లేదు. మరణం చూడక బ్రతుకున్నారు ఎవడో అని చెప్తూ, పాతాళం వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడు మరణము తప్పించుకోలేవేమో గాని పాతాళాన్ని తప్పించుకోగలడు. ఎందుకు అంటే, లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ఇందాక మనం పాడుకున్నాం కదా, ఐశ్వర్యం కొదిమేమీ లేదు అయినను ఎందుకో నెమ్మది లేదు. ఎవరికి? ధనవంతుడికి అన్ని ఉన్నాయి, ఆడికి నెమ్మది లేదు. మాట చెప్తాను, మరణం ధనవంతుడి దగ్గరికి వస్తుంది, దరిద్రుల దగ్గర కూడా వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, నరులారా తిరిగి రండి అంటే ఆయన పిలిచాడంటే మనం వెళ్ళిపోవాలి. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, గుడుసులో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, దీపం బుడ్లెట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోవాలి. మనం ఈ లోకం శాశ్వతమో కాదు, కాదు, కాదు. మన మట్టివారును ఒట్టివారు. మరణం వచ్చేసింది, ధనవంతుడికి వచ్చేసింది, దరిద్రుడు కూడా వచ్చి. ఆడ క్వాలిఫికేషన్ ఏంటి? ధనవంతుడు. ఈయన క్వాలిఫికేషన్ ఏంటి? దరిద్రుడు. దరిద్రంగా ఉన్నా గానీ దేవుల్లో ఉండాలి. పురుషులతో ఉన్నా గానీ దేవుల్లో ఉండాలి. వస్త్రహీనుడిగా ఉన్నా గానీ దేవుల్లో ఉండాలి. ఈడు అనుకున్నాడు, ఏడవా తినే తాగే రేపేం జరుగుతాదో మనకి తెలియదు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఓ మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్నప్పుడన్నా నా తండ్రిని ఒప్పుకోవాలి. ఎవడైనా నోటుతో ఒప్పుకోవాలి దేవుణ్ణి. ఈనాటి ప్రేయర్ అయితే ఈ విధంగా ముగించబడింది. ఇంక త్వరగా సామాన్లు తీసుకుని చక్కని ప్రేమ ఏర్పాటు చేశారు. తినేసి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. బాయ్.